బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు కాసాని పద్మ, డాక్టర్ ముఖ్య ఉదయ జ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేటీఆర్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీలో 3 సంవత్సరాలు ఉండి 2 సంవత్సరాల్లోనూ మన కేసీఆర్ గారు మరి ఈ రాష్ట్రంలో కంపల్సరిగా ఇది గిరిజన ఏరియా, మీరు కంపల్సరిగా రావాలి మత్స్యగారు అంటే, నేను డెవలప్మెంట్ కోసమే 2 సంవత్సరాల సారు దగ్గరికి వెళ్ళాను. ఆ సారు కూడా ఈ నియోజకవర్గంలో గిరిజన ఏరియా ఆ పార్టీ ఈ పని చూడలే, ఎవరికైనా సాయం చేయమన్నారు. అన్ని రోడ్లు, అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు. ఆ రకంగా మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అండతో ఈ నియోజకవర్గాన్ని మరి మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తీర్చిదిద్దారు. ఆ రకంగా మరి అన్ని చోట్ల ఈ అసరాపేటలో ఎవరు గర్భిణిస్తులో ఉన్నా కూడా ఎప్పుడు మన ఖమ్మమో కొత్తగూడెమో తీసుకెళ్లేవాళ్ళం, సత్తుపల్లి. ఆ రకంగా మనం కేసీఆర్ గారిని అడిగితే వెంటనే 100 పడకల హాస్పిటల్ ఈ గిరిజన ఏరియాకి అసరాపేటకి ఇచ్చారు, 100 పడకల హాస్పిటల్. మరి ఆ రకంగా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు, అసరాపేటలో సెంట్రల్ లైటింగు, ఆ రకంగా ఇక్కడ సత్తుపల్లి కానీ కొత్తగూడెం కానీ ఖమ్మం వెళ్లకుండా అన్ని సౌకర్యాలు మన అసరాపేటలో ఉండాలని మా బీఆర్ఎస్ ప్రభుత్వం మన అడగంగానే ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ రకంగా డయాలిసిస్ సెంటర్ కూడా కొంతమంది డయాలిసిస్ సెంటర్లో కోసం ఖమ్మం కొత్తగూడెం వెళ్తున్నారు. ఆ సెంటర్ ఇప్పుడు మన నియోజకవర్గం 2 మండలాల్లో కూడా ఇక్కడ మరి అసరాపేటకు వచ్చి మరి డయాలిసిస్ వారం చేయించుకుంటున్నారు, మరి పెద్ద పెద్ద వయసు ఉన్నోళ్ళు. ఆ రకంగా ఇక్కడ డిగ్రీ కాలేజీ లేదంటే డిగ్రీ కాలేజీ కూడా వెంటనే సీఎం గారు వెంటనే సంతకం పెట్టి డిగ్రీ కాలేజీ ఇచ్చారు. ఆ రకంగా మనం ఈ నియోజకవర్గాన్ని, ఈ అసరాపేటని అన్ని గిరిజన ఏరియా కాబట్టి అన్ని రకాలుగా మన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. అదే రకంగా మనం ఏదైనా వెహికల్ కొంటే ఆర్టీఓ ఆఫీస్ కొత్తగూడెం వెళ్ళాలి. అదే ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడ కూడా అప్పుడు మన అజయ్ గారు మంత్రిగా ఉంటే మంత్రి గారిని పెట్టుకొని, అదే రకంగా మన కేటీఆర్ గారిని పట్టుకొని ఇమ్మీడియట్గా ఇక్కడ ఏర్పాటు చేసి ఆఫీస్ కూడా అరేంజ్ చేసాం. అది మనం ఉన్నంతకాలం నడిచింది. ఇప్పుడు దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రకంగా చేస్తుంది. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఉండుంటే ఈ హాస్పిటల్ కానీ డిగ్రీ కాలేజీ కానీ మరి సెంట్రల్ లైటింగ్ సగం ఆగింది, మొత్తం అయిపోయి ఉండేది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లే. వాళ్ళు ఎంతవరకు దోచుకోవాలా, తీసుకోవాలా, పెట్టుకోవాలా, ఎక్కడ దాచుకోవాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగా మనకి మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మరి ఆ రకంగా మన గిరిజన ఏరియాని ఎక్కడో గుండాల పాడు నక్సలేట్ ఏరియా అది అయినా అక్కడ ప్రతిసారి అక్కడ మన ఎమ్మెల్యే పార్టీయే గెలుతుంది, కాంగ్రెస్ కానీ మన సర్పంచ్ కానీ మరి అక్కడ ఎంపీటీసీ కానీ.